హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు హెచ్ఎంఐలో డే 4. ఈరోజు పీటీ సెషన్ అది లేదు. ఈరోజు చాలా బిగ్ డే, ఎందుకంటే ఈరోజు హెచ్ఎంఐలో టెస్ట్ ఉంది. టెస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ 16 kgs ఆఫ్ బ్యాగ్తో 3 hours కంప్లీట్ చేయాలి. అది నార్మల్ రోడ్ అయితే ఓకే, కానీ అంతా మౌంటైన్ అప్ హిల్ అంతా. ఆ 16 kgs కూడా మన ఓన్ లగేజ్ ఇచ్చారు. నేను తెచ్చుకునే లగేజ్, వాళ్ళు ఇచ్చిన లగేజ్ అసలు ఏది సరిపోలేదు. ఇంకా 2 kgs నేను నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఇక్కడ కాటా పెట్టి లైక్ వేయింగ్ మిషన్ పెట్టి 16 kgsని వెయిట్ వేసారు. వెయిట్ వేసి ఓకే అన్న తర్వాతే అప్పుడు పంపించారు. సో కొంతమందికి అయితే అది కూడా సరిపోలేదు, రాల్ తెచ్చి పెట్టుకున్నారు వెయిట్ కోసం. అంత కష్టంగా ఉంది. లెట్స్ సీ ఈరోజు ఏమవుతుందో. అండ్ హోప్ ఎవ్రీవన్ షుడ్ కంప్లీట్ దిస్ టెస్ట్. నిన్న ప్రత్యేకించి సైన్ కూడా చేయించుకున్నారు దాని మీద. ఇఫ్ టెస్ట్ కంప్లీట్ చేసుకోకపోతే ఇంటికి పంపించేస్తామని. లైక్ ఎవరికి అలా జరగకూడదని అనుకుందాం. ఎలా అయినా కంప్లీట్ చేసేయాలి టెస్ట్ని. 3 hours ఉంది, 14 kilometers. జెస్సీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది మన కోసం. తినేసి అప్పుడు మాట్లాడుకుందాం. సి సో ట్రెక్కింగ్ అయితే ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయింది. అందరూ చాలా హుషారుగా నడుస్తున్నారు. స్టార్టింగ్ కదా, ఇప్పుడు అలానే ఉంటుంది. తర్వాత ఇంకెవ్వరు కనిపించరు. ఈ రూట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ట్రక్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో అప్పుడు మీకే అర్థమైపోద్ది. ఈ రూటు ట్రక్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో వ్యూస్ అంత బాగుంటాయి. ఎందుకంటే మనం డార్జిలింగ్ సిటీ సెంటర్ నుంచి వెళ్తున్నాం. వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. మ్యాక్సిమం నేను తీయగలిగిన వీడియోస్ తీసాను, ఎందుకంటే నేను కూడా నడాలి కదా. అందుకనే అన్నీ కవర్ చేయలేదు, కొన్ని వీడియోసే కవర్ చేశాను. How it's feeling. Yeah, I am almost there. I think it's 2 more kilometers. Every day we will come to the PT here only. HMI కాంపౌండ్ లోకి ఎంటర్ అయిపోయినా. ఇక్కడ నుంచి ఇంకా 500 meters ఉంటుంది. కానీ 500 meters కూడా మొత్తం హిల్ టాపే. ఇట్స్ నాట్ ఈజీ. ఇది చూసారా, రోజు రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ గేట్ వరకు స్ప్రింట్ చేయమంటారు. చాలా కష్టం అసలు. నేను 2-3 steps చేసి ఆగిపోతాను. ఇంకొక 500 meters. చూసారా, స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా అయిపోయినా. చాలా కష్టం అసలు. నార్మల్ రోడ్ మీద నడిచేయచ్చు ఆబ్వియస్లీ, ఈ మౌంటైన్స్ మీద చాలా కష్టం. ఫిజికల్ స్టాండర్డ్ లేకపోతే ఇంకా కష్టం. యా, వచ్చాను. 2.5 hours ట్రక్ కంప్లీట్ చేశాను.
యా వచ్చాను. 2.5 hours ట్రెక్ కంప్లీట్ చేశాను. 16 kilograms లోడ్తో 14 kilometers ఆల్మోస్ట్. యా ఇన్స్టిట్యూట్కి రాగానే వెయిట్ రీచెక్ చేశారు. మనం ఆ వెయిట్తోనే వెళ్ళామా లేదా ఎక్కడైనా పడేసామా అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేశారు. ఎందుకంటే మనకంటే ఇక్కడ ఇది కొత్తగానే, అటు సైడ్ వాళ్ళు రోజు ఆ ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటారు, మౌంటైన్స్కి వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి ఇదంతా చాలా ఈజీ. అండ్ దాని తర్వాత ఫాల్ ఇన్ అయింది. అందరికీ కంగ్రాచులేట్ చెప్పి పంపించారు లోపలికి. ఇంకా నెక్స్ట్ ఇండోర్ క్లాస్ అయింది. దాని తర్వాత క్లాస్ అయిపోగానే లంచ్ రెడీగా ఉంది. లంచ్కి వచ్చేసాం. ఈరోజు కొంచెం ఎక్స్ట్రానే తిన్నాను ఫుడ్ అయితే, బాగా స్ట్రెయిన్ అయిపోయాను కదా. అండ్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ అవుట్డోర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇది ఒక వే ఆఫ్ క్లైంబింగ్ అనమాట. ఫస్ట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం తర్వాత చేస్తాము. ఇది ఇంకో వే ఆఫ్ క్లైంబింగ్. ఇది కూడా డెమో ఇస్తున్నారు సారు. దీన్ని కూడా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇది ఇంకో యాక్టివిటీ. ఇదేంటంటే ఒకరు మౌంటైన్ క్లైంబ్ చేస్తారు కదా, కిందనే ఒకరు సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళు సడన్గా మిస్ అయ్యి కిందని ఫాల్ అయితే, కిందని పడిపోతే వాళ్ళ బాడీ వెయిట్తో ఎలా కంట్రోల్ చేసి ఎలా ఆపుతారనేదే ఇది అనమాట. సో ఆల్రెడీ డెమో అయితే అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు నా టర్న్ ఇది. అసలు ఆ మూమెంట్ కూడా ఉండకూడదు, ఎక్కడున్న ప్లేస్లో అక్కడనే ఉండాలి స్టేబుల్గా. ఆ తర్వాత వాళ్ళని నెమ్మదిగా కిందకి దించాలి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో ఫస్ట్ ఒక డెమో చూపించాను కదా, ఒకసారి చేసి చూపించారు. దాన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. जुमारिंग ऊपर लेके जाना, जुमारिंग ऊपर स्ट्रांग हैंड, पुल योर जुमारिंग, कीप इट ऑन. इंसान डिसेंडर સાથે આપે તો ડિફેન્ડર તો લગાવેલું છે એટલે એની સાથે લગાવી દે. એવું કરું તો પછી હું ખાલી એક જ સાઈડ નું ખોલું એમ, એટલે ગાંઠી જ તને મળી જાય. આ ખાલી અંદરથી સપ્લાય કરવાનું. હા યા Yes, sir.
ఇంక అన్నిటికన్నా నాకు ఇష్టమైనది ఏంటో తెలుసా, ఇలా స్మూత్గా కింద తీయడం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఇంకా అందరూ ప్రాక్టీస్ చేశారు 1 after 1 అలాగా అందరూ ప్రాక్టీస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ అయింది. ఇంక ఇది ఈరోజు డిన్నర్ అండ్ దీంతో డే కూడా ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.